ముఖ్యంగా అధ్యక్ష మా ఇరిగేషన్ శాఖ మంత్రులకు చిన్న మనవి ఉత్తమన్న మంత్రి గారికి కాళేశ్వరం నుంచి ఏదైతే బసవాపూర్ పోవడానికి మొత్తం ల్యాండ్ అక్విజిషన్ మా ఆలేరు ప్రాంతం అక్కడ తుర్కాపల్లి బొమ్మలో సంబంధించి అధ్యక్ష మరి అప్పుడు బసవాపురానికి నీళ్లు పోవాలని చూస్తే తప్ప అక్కడ కాళేశ్వరం నుంచి ఏదైతే మా కాన్స్టిట్యూన్సీ సుమారు 70-80 కిలోమీటర్లు ఆ మెయిన్ కెనాల్ పోయిందో ఎక్కడ కూడా ఓటీ లేదు అధ్యక్ష. నీళ్ళు మా ప్రాంతం నుంచి మారుతాయి కానీ మా ప్రాంతానికి ఎక్కడ కూడా ఓటు లేకపోవడం తోటి అక్కడ మా చెరువులు నింపుకోవడానికి ఇబ్బందిగా ఉంది. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మార్చులు అయినాక మేము ఒక 2 చోట్ల ఓటు పెట్టుకొని టెంపరీ ఓటు పెట్టుకోవడం వల్ల 100 చెరువులు నింపిన అధ్యక్ష. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో మాకు అక్కడ 2-3 కెనాల్కు 2-3 ఓటీలు శాంక్షన్ చేస్తే మా ఆలయంలో ఇంకా 70-80 చెరువులు నింపే అవకాశం ఉంది. ముఖ్యంగా 15 ప్యాకేజ్ అధ్యక్ష జైదాపూర్ నుంచి ఇక్కడ బసవాపూర్కి వచ్చే కెనాల్ దగ్గర వాళ్ళు గతంలో ఏఎంఆర్ కాంటాక్ట్ అని పెద్దలు వేసారు. వాళ్ళు మీద బిల్లులు తీసుకుపోయారు. ఎంత ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, ఒక 15 కిలోమీటర్లు ఒక 20-30 కోట్లతోటి అది కంప్లీట్ చేస్తే 70-80% పూర్తయిన పని ఒక 20 కిలోమీటర్ కంప్లీట్ చేస్తే సుమారు 30,000 ఎకరాలు పారుతుంది. కాబట్టి ఆ 15 ప్యాకేజీని మళ్ళొక్కసారి ఏఎంఆర్ ఇట్లా క్యాన్సిల్ అయింది కాబట్టి ఆ 15 ప్యాకేజీని కొంత నిధులు శాంక్షన్ చేస్తే ఆ 15-20 కిలోమీటర్లు అయితే రాజపేట ఇప్పటికీ పూర్తిగా ఎడారుంది అధ్యక్ష. దయచేసి మా ఉత్తమ గారితో ఆ 15 ప్యాకేజ్ కూడా నిధులు కేటాయించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఇరిగేషన్ శాఖ ద్వారా ఇప్పటికీ ఉత్తమమైన సహకారంతో మా ఆలయంలో ఇప్పటికీ గోదావరి నీళ్లు కలగల పారుతున్నాయి అధ్యక్ష. దయచేసి ఒక 4-5 చెక్ డ్యాంలు ఆ 15 ప్యాకేజ్ కనుక కొంత నిధులు కేటాయిస్తే రాజపేట మండలం, తుర్కపల్లి మండలం, అదేవిధంగా ఆలేరు మండలం సస్యశ్యామల అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ